ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను టెంపుల్కి వెళ్ళింది, రాగానే ఆ ఫైల్ తీస్తుంది. సరే, ఇంకెక్కడి ఫైల్ మిత్ర? దాన్ని దేవయాని ఆంటీ కొట్టేసి సంపులో పడేసింది. నైట్ ఆ ఫైల్ బయటకు తీసి ఆ ప్రతి పేపర్ని ఆరబెట్టి స్కాన్ చేసి సరయుకి సెండ్ చేశాను. ఈ పాటికి సరయు ఆ ఫైల్ని రెడీ చేసుకునుంటుంది. నేను చేయాల్సింది నేను చేశాను. ఇక సరయు చేయాల్సింది సరయు చేస్తుంది. ఇక లక్ష్మీ ఆట ఫినిష్. అమ్మా, నువ్వు పూజ చేస్తూ ఉండు, మేమిప్పుడే వస్తాం. మీరెక్కడికి? ఆంజనేయుడి దగ్గరికి. ఆయన్ని మేము కొన్ని ప్రశ్నలు అడగాలి. పద చిన్ను. నేను కూడా పంతులు గారిని అడగాలి. ఏంటమ్మా మీరొక్కరే వచ్చారు? మీ వారేరి? కడియాలేవి? విడిపోయాయి పంతులు గారు. అంటే స్వామివారు మీ సమస్యకి పరిష్కారం చూపించారన్నమాట. లేదు పంతులు గారు, నా సమస్య ఇంకా అలాగే ఉంది. నా జీవితంలో ఎప్పటికీ జరగనిది రాత్రి నాకు కలగా వచ్చింది. అప్పుడే ఈ కంకణాలు విడిపోయాయి. ఏంటమ్మా కళ? ఏ ఆడపిల్ల కోసం నా సమస్య మొదలైందో ఆ ఆడపిల్ల నాకు పుట్టినట్టు కలొచ్చింది. కాని నాకు పిల్లలు పుట్టడం అసంభవం. ఆ భగవంతుడు తలుచుకుంటే జరగనిది అంటూ ఏమీ ఉండదు తల్లి. మన కష్టాలనిచ్చి కన్నీళ్లు పెట్టించిన దైవమే ఆ సమస్యలకు పరిష్కారాన్ని కూడా చూపిస్తాడు. మనం వాటిని గుర్తించలేకపోతే మళ్లీ కష్టాల పాలవుతాం. మీరేమంటున్నారు పంతులు గారు? శోధించు తల్లి. మీ సమస్యకు ఆ దేవుడు తప్పకుండా సమాధానం ఇచ్చుంటాడు. దాన్ని గుర్తించమ్మా. ఓం యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తే. ఆ సమాధానం ఏంటమ్మా? నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా ఆంజనేయ? ఒకటి, సాయం చేస్తానన్నా చెప్పాలి, లేదా చేయలేను అని చెప్పాలి. సాయం చేసినట్టే చేసి మధ్యలో ఆపేస్తే ఎలా? మా అమ్మ నాన్నల్ని కడియాలతో కలిపావు, అంతవరకు బాగుంది. ఆ మనీష శూర్పణఖ ఇంటి నుంచి వెళ్ళిపోయేంత వరకు అమ్మ నాన్నలు కడియాలతో కలిసి ఉంటారనుకుంటే ఒక్క రోజులోనే ఆ కడియాలు విడదీసి నీ దగ్గరికి తెప్పించుకున్నావు. అవి సీతారాముల కడియాలనే కదా, వాటిని తిరిగి తీసుకున్నావు. అంటే నీ సీతారాములు మాత్రం కలిసుంటే నీకు చాలు. మా అమ్మా నాన్నలు ఏమైపోయినా నీకు అక్కర్లేదు. నువ్విలా చేస్తావనుకోలేదు ఆంజనేయ. నువ్వు మా ఫ్రెండ్వి, మాకు హెల్ప్ చేస్తావనుకున్నాం. ఇలా హ్యాండ్ ఇస్తావేంటి? నీ మీద మాకు చాలా కోపంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.